I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. ఇంకొక కామన్ ప్రాబ్లం పోస్ట్ పార్టమ్ ఎగ్జాషన్. సో డెలివరీ అయిన తర్వాత మదర్ని మనం పోస్ట్ పార్టమ్ మదర్ అంటాము. ఆ పీరియడ్ డెలివరీ అయిన తర్వాత ఏదైతే ఉంటుందో ఆ 8 to 12 weeks పీరియడ్ని మనం పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాం. సో ఆల్మోస్ట్ ప్రెగ్నెంట్ మదరు 9 months ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో బాడీ చేంజెస్ అవ్వడము, హార్మోనల్ చేంజెస్ అవ్వడం, లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ మెడికేషన్స్ తీసుకోవడము, చెకప్స్కి వెళ్ళడము, ఇంకొంతమందికి ఏదైనా కాంప్లికేషన్స్ బీపీ షుగర్ ఉండడము, ఇలా అన్నీ ఉంటాయి. కాబట్టి డెలివరీ, లేబరు, దాని తర్వాత ఆల్మోస్ట్ మదర్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో ఈ పోస్ట్ పార్టమ్ తర్వాత ఆల్మోస్ట్ ఎనర్జీ లేకుండా దాన్ని మనం పోస్ట్ పార్టమ్ ఎగ్జాషన్ అంటాం. సో ఇది మనం నెగ్లెక్ట్ చేస్తే చాలా మంది పోస్ట్ పార్టమ్ మదర్స్ డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్మోస్ట్ సైకోసిస్ లో కూడా ఎంటర్ అవుతారు. సో ఈ పోస్ట్ పార్టమ్ మదర్స్ ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు మనము. సో డెలివరీ తర్వాత ఆల్మోస్ట్ బేబీ ఇంపార్టెంట్ అయిపోతుంది. బేబీని టేక్ కేర్ చేయడము, బేబీ ఫీడింగ్ ఇవ్వడము, ఇవే సరిపోతాయి. కాబట్టి సో పోస్ట్ పార్టమ్ మదర్ ఆల్మోస్ట్ డైట్ నెగ్లెక్ట్ చేయడము, మెడిసిన్స్ వేసుకోకపోవడం జరుగుతుంటుంది. సో దీని వల్ల కూడా ఈ పోస్ట్ పార్టమ్ ఎగ్జాషన్, డిప్రెషన్ అనేది అగ్రవేట్ అవుతూ ఉంటాయి. డెలివరీ తర్వాత మదర్ కి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కాకపోతే బేబీ మనకి ఎవ్రీ 3 hours కి ఫీడ్స్ కి లేస్తూ ఉంటుంది కాబట్టి మదర్ కూడా లేవాల్సి ఉంటుంది. సో బేబీ ఎప్పుడైతే పడుకుంటుందో మనం మదర్ ని కూడా ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలని చెప్పాలి. సో రెస్ట్ ఇంపార్టెంట్. అండ్ డైట్, న్యూట్రిషియస్ డైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది డెలివరీ తర్వాత ఫస్ట్ పెడుతూ ఉంటారు, ఇవి తీసుకోకూడదు, వాటర్ ఇంటేక్ తగ్గిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. సో దాని వల్ల కూడా ఈ డిప్రెషన్ సిమ్టమ్స్, ఈ ఎగ్జాషన్ సిమ్టమ్స్ అన్ని ప్రెస్పెక్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీలో అంతా టాబ్లెట్స్ అన్ని బాగా తీసుకుంటారు, ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఇది చాలా తప్పు. ప్రెగ్నెంట్ మదర్ డెలివరీ అయిన తర్వాత కూడా ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, ఎన్ని రోజులైతే వాళ్ళు పాలిస్తారో ఆ బ్రెస్ట్ ఫీడింగ్ పీరియడ్ అంతా కూడా ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.